నమస్కారం అమ్మ. నమస్కారం. మీ పేరు? కవిత. ఏం చేస్తుంటారు? లేబర్ పని. లేబర్ పని. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 3. 3 సంవత్సరాలు. ఎంతొస్తది రోజుకి? రోజు 600 వస్తాయి. రోజుకి 600. చేసుకుంటేనే వస్తాయి. అవి చేయకుండా కూడా రావు హ్మ్. మాకు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ నాకు అప్లై చేసి 8 సంవత్సరాలే. మాకు లేదు. ఏడ పోయినా బతుకుదేరు మాది ఇదే. మాకు ఇల్లు లేవు. కేసీఆర్ ఓటేస్తున్నాం కానీ ఏం రావు. మాకు ఏం సాయం చేసిండు ఇప్పటివరకు? ఏం లేదు ఇప్పటివరకు. అప్లై చేసుకున్నారా డబుల్ బెడ్రూమ్ కి? అప్లై చేసినాము కానీ స్లిప్ చిన్నది ఉంది కానీ ఇంకా అక్కడ ఫార్మ్స్ రాలేదు మాకు ఇప్పటివరకు. మాకు అట్లయితే ఓట్లు వేస్తాం, లేకుంటే లేదు. ఇప్పటి వరకు ఏమేమి అప్లై చేసినారు? అప్లై అంటే రేషన్ కార్డు మీద జిరాక్స్, అవి ఆధార్ కార్డు జిరాక్స్లు అన్ని నా పేరు మీద డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాం. వస్తా అని ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తాడని చెప్పినాము. ఓట్లు ఇప్పుడు ఎలక్షన్ల ముంగట వస్తాయని అన్నారు. మరి అది వచ్చేది రాంది గ్యారంటీ లేదు, మాకు నమ్మకం లేదు. ఓటు వేయమంటే మేము మాకు ఇల్లు వస్తేనే ఓటేస్తాం మేము, లేకుంటే లేదు. ఎన్నిసార్లు పోయినారు అప్లై చేయడానికి? అప్లై చేయడానికి 2-3 సార్లు పోయినాం. ఏమంటున్నారు మరి? ఏమంటారు వస్తాయని 8 సంవత్సరాలు ఇప్పటివరకు ఏది రాలేదు మాకు ఇప్పటివరకు. అక్కడ నుంచి నుంచి ఏం రాలేదు మాకు ఇప్పటివరకు. అందుకని జాలించుకున్నాం మేము. ఇప్పుడు ఎలక్షన్లలో ఓట్లు అయినా వద్దా అని ఆలోచించుకుంటాం కేసీఆర్కి. ఒకవేళ కేసీఆర్ కి కాకుండా వేరే వాళ్ళకి ఓటు వస్తే మీకు ఇల్లులు అవన్నీ వస్తాయి అనుకుంటున్నారా మరి? మా వేరే వాళ్ళకి వేస్తే వస్తాయని మాకు నమ్మకం ఉంది. కేసీఆర్కి వేస్తే నమ్మకం లేదు మాకు. అంటే ఏ పార్టీకి వేస్తే ఇల్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్కి వేస్తేనే పార్టీ వస్తే మాకైతే నమ్మకం ఉంది. అంటే కాంగ్రెస్ కూడా ఇంతకు ముందు మన తెలంగాణను పరిపాలించింది కదా, అంటే అప్పుడు కూడా ఉండే కదా. చాలా మంది అన్నారు చేస్తున్నారు, కాంగ్రెస్ చాలా చేస్తుంది సాయం అని అన్నారు. గరీబులకి లేని వాళ్ళకి బతుకు దగ్గర చూపిస్తారు, ఇస్తారు, చేస్తారు అన్నాను. మాకు ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ మీద మనసు ఇరిగిపోయింది. మాకు కాంగ్రెస్ కన్నా ఏ పోయాలి ఏ ఓటని చూస్తుంది. అంతే. సరే కేసీఆర్ కి వేయాలని ఆలోచిస్తలేదు. ఆలోచించలేదు. మరి ఎన్నిసార్లు వేసినాము, ఏం లాభం, ఏం చేసిండు మాకు? చేసుకుంటే కూలి బతుకులే కూడా కుక్క బతుకు మాది. అంతే ఉంది మాది ఇప్పుడు. ఎంతమంది పిల్లలమ్మ మీకు? మాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి పెళ్ళైపోయిందా? అమ్మాయి చదువుకుంటుంది. ఏం చదువుకుంటుంది? 9. అబ్బాయిలు ఏం చేస్తుంటారు? అబ్బాయిలు ఒక ఆయన చెత్త బండి నడిపిస్తాడు. చిన్న చిన్న పెద్ద ఆయన ఏమో అది బుకింగ్ వస్తాయి చూడు ఫోన్లలో అవి. అంటే వాళ్ళు చదువుకోలేరా మరి? వాళ్ళు పెద్ద 8 చదివిండు, చిన్న 7 చదివిండు. ఎందుకని చదివియలేరా మరి మీ పిల్లల్ని? చదివిపించినాం కానీ జర నా పర్సన్ బాగాలేక వాళ్ళు ఆపేసిరు అన్నట్టు. డ్యూటీలు చేస్తున్నారు. ఈ పని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి 3 చేస్తున్నారు? సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నారు. అసలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా మళ్ళీ మన తెలంగాణలో? మా తెలంగాణలో ఇప్పటివరకు నాకైతే ఏం డెవలప్ కనిపించలేదు. నాకు ఏం రాలేదు ఇప్పటివరకు. కాలేదు ఏంటంటే రేషన్ కార్డు ఒకటే, ఆధార్ కార్డు గవ్వ వచ్చినాము. రేషన్ కార్డ్ అంటే మనకి ఫస్ట్ నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డులు గవ్వ వచ్చినాయి కానీ మాకు ఇప్పటివరకు ఏం రాలేవు మాకు. అందుకే ఓటే దాన్ని సాధించుకున్నాం మేము. ఇక మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చేదే నమ్మకం తక్కువ అయిపోయింది. ఇక మాకు వస్తారా అని, లేకుంటే లేదు, ఇట్లనే కూలి చేసుకొని బతామని చూస్తున్నాం. ఈ ఎలక్షన్స్ లన్నా మీకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది అనుకుంటున్నారా మరి? నాకైతే ఎలక్షన్లలో వచ్చేది కూడా నమ్మకం తక్కువ అనుకుంటున్నాను. అయితే వస్తుందని కూడా గ్యారంటీ లేదు అనుకుంటున్నాను. అయితే చాలా మంది అంటారు వస్తాయి అంటారు కానీ అంత దేవునికి తెలుస్తుంది. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికన్నా వచ్చినాయా? తెలిసిన వాళ్ళు ఎవరికి రాలేవు. మేము 5 మంది యారాలం అప్లై చేసినాము. ఈ సేలం వరకు ఎవరికి రాలేదు డబుల్ బెడ్రూమ్. మీ ప్రాపర్ ఎక్కడ? సొంతూరు ఎక్కడ? మా సొంతూరు అంటే బొల్లపూర్. ఎక్కడ? ఇది మషిరాబాద్ దిక్కు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే తెలుసా మీకు? అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు నాకేం తెలియదు ఇప్పటివరకు. అయితే మాకు ఎవరైతే మళ్ళీ ఎవరిని పోయి అడుగుతున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ గురించి? డబుల్ బెడ్రూమ్ అంటే తెలిసిన వాళ్ళు, మా మరిదికి తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ అన్న చేయి కింద తిరగటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు వస్తాయి వస్తాయి వస్తుంటే అది ఎప్పుడు వచ్చేటియో. అంత దేవుని దయ. అంతేగాని మీరు ఎప్పుడు పోయి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టి అని చెప్పి ఎప్పుడు చేయలేరు? ఎప్పుడు చేయలేము. ఈసారి ట్రై చేయండి, మళ్ళీ వస్తుంది. ఏమో డౌట్ తక్కువ, భరోసా అంటే మీరు ఒక్కసారి కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పోలేరు కదా, పోకముందే రాలేదు రాలేదు అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. మీరు వెళ్ళి అప్లై చేస్తే అప్పుడు అన్నారు కదా, చేసినాక కూడా వాళ్ళు మాది ఫస్ట్ అప్లై చేసిన ఫోన్ నంబర్ పోయింది. ఇప్పుడు వేరేది మళ్ళీ అది పోయిందని మరి వేరే దాని మీదనే నంబర్ వేరేది ఇచ్చి వచ్చిన. కానీ అది ఇప్పటివరకు డెవలప్ అయిందో కాలేదో నాకు దేవుని తెలుసు, నాకు తెలియదు ఇప్పటివరకు. అయితే గెలుస్తాడా మళ్ళీ ఈసారి? గెలుస్తాడా ఈసారి కేసీఆర్ అయితే గెలుస్తాడు. తెలంగాణకి ఓట్లు వేస్తేనే గెలుస్తాడు. తెలంగాణ ఓట్లేంది ఎడ గెలుస్తాడు కేసీఆర్? తెలంగాణ అందరు కలవాలి కదా. ఒకరు కలుస్తారు, ఒకరు కలుస్తలేరు. ఊర్లలో యాదగిరిగుట్టదికి అక్కడిక్కడ సాయం చేస్తారు. ఇక్కడ మనకేం చేస్తుండు? చేస్తుంటేనే బతుకు, లేకుంటే లేదు. మాకైతే ఎక్కడ పోయినా మాకు బతుకు తెరువు ఏది లేదు.
చేసుకుంటేనే కూలి అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇది ఇంతగానం డెవలప్మెంట్ ఉండేనా మన హైదరాబాద్ మరి? అప్పుడైతే నాకు తెలియదు. అప్పుడు నేను చేయలేను. అప్పుడు నేను చేయలే. మీ ఊర్లలో అన్ని రోడ్లు అన్ని మంచిగా ఉన్నాయా? మా ఊర్లో అంటే మాది ఊరే ఏం లేదు, ఇక్కడనే మాది మొత్తం మీ ఊరే. side ఇప్పుడు ఇక్కడ ఉన్న దగ్గర ఉన్నాయా మరి? ఇక్కడ ఉన్న దగ్గర అంటే ఇక్కడ వాటర్, కరెంట్. కరెంటు అంటే ఇక కిరాయి అద్దె ఇలా ఉన్నప్పుడు కట్టుకోవాలి, చెయ్యాలి. కిరాయి కూలి పని చేయాలి, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి. భూమి ఉందా మీకు మరి? భూమి ఉందా? ఏ? భూమి మాకు ఏవి లేవని చెప్తున్నా కదా, చేసుకుంటేనే పరిస్థితి ఇది. మాది చేసుకుంటే పైసలు వస్తాయి, మాకు చేసుకోవడం పైసలు లేవు.